హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతి నెల మన ఛానల్లోని అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజు మన చేత అమావాస్య ధ్యానం చేయించడానికి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన అరుంధతి గారు నిజామాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం మన చేత అమావాస్య గైడెడ్ మెడిటేషన్ చేయిస్తారు మాస్టర్స్. మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మన అందరి గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కు మనందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మాస శివరాత్రి అమావాస్య ధ్యానం చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మనము అమావాస్యకు సంబంధించిన కొంచెం జ్ఞానాన్ని తెలుసుకుందాము. ఈ అమావాస్య రోజులలో ధ్యానం చేయడం ద్వారా మన లోపల ఉన్న మనం జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు మనం ఏ కర్మలు చేశామో ఆ కర్మలు తొలగించుకోవడానికి ఈ అమావాస్య దానం అనేది చాలా ఉత్తమమైన సమయం. ఈ సమయాన్ని అమావాస్యకి ముందు 2 రోజులు కానీ, ముందు 2 రోజులు, అమావాస్య రోజు మరియు అమావాస్య తర్వాత 2 రోజులు, మొత్తం 5 రోజులు ఈ భూమి మీదికి ఫుల్ ఎనర్జీస్ వస్తాయి. ఆ సమయంలో మనం ధ్యానం చేసినట్టయితే, ఏది చేసినా కానీ ధ్యానం చేసినట్టయితే మన కర్మలు దగ్ధమయ్యే అవకాశము ఉంటుంది. మన కర్మలు అంటే మనం జన్మ తీసుకున్నప్పటి నుండి మనము మన కుటుంబ కర్మలు కానీ, జన్మ కర్మలు కానీ, మన వంశకర్మలు కానీ, మన పూర్వీకుల కర్మలు కానీ తొలగించుకోవడానికి ఈ అమావాస్య ధ్యానం అనేది చాలా ముఖ్యమైనది. ఈ కర్మలను తొలగించే విధానంలో ఈ అమావాస్య అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. ముఖ్యంగా మనకు తెలిసి కానీ తెలియక కానీ చేసిన కర్మలు, ఆ కర్మలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ, ఈ భూమి మీద జీవించిన వాళ్ళు కానీ, భూగర్భంలో ఉన్నది కానీ, పశుపక్షాదులు కానీ, వృక్షాలు కానీ, ఎవరికైతే మనం తెలిసి తెలియక మనము కర్మలను చేసుకున్నామో వాటి నుంచి క్షమించడానికి మంచి సమయము ఈ అమావాస్య ధ్యానం. కాబట్టి మనకు అమావాస్య ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు, అమావాస్య రోజు ఖచ్చితంగా మన ధ్యానులము కంపల్సరిగా సమయం కేటాయించి ధ్యానము చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. ఎందుకంటే మనము జన్మ తీసుకున్న అప్పటి నుంచి మన వెనుక జన్మలు చూసుకున్నా కానీ, ఆ వెనుక జన్మలలో మనకు తెలియకుండా ఏమేం చేసినామో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళందరినీ మనం ఆహ్వానించుకుంటూ ఈ యొక్క ధ్యానంలో వాళ్ళకు ఆహ్వానించి, ఈ ధ్యానంలో కూర్చోబెట్టి, ఈ ధ్యానం ద్వారా జ్ఞానం పొంది వాళ్ళతోని మన కర్మలను కోరుకోవాలి. ఇది చాలా అద్భుతమైన సమయం. అందుకే నేను అమావాస్య ధ్యానం అనగానే, మీరు అడగగానే నేను ఓకే అని చెప్పేశాను. అంటే అమావాస్య అంటే మన దగ్గర ఏమని ఆలోచిస్తారంటే, అమావాస్య అనగా ఏ పని చేయొద్దు, అమావాస్య అంటే నెగిటివ్ వైబ్రేషను ఇవన్నీ అంటారు. కానీ మనం ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత అమావాస్య గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి విషయాలు. అమావాస్యను కేరళ వాళ్ళు చాలా పవిత్ర దినంగా పాటిస్తారు. అమావాస్య రోజే కొత్త పనులు స్టార్ట్ చేసుకుంటారు. కానీ మనము అమావాస్య అనగానే ఆ రోజు మనం ఏ పనులు చేయొద్దు, మనము ఆ రోజు మొదలు పెట్టద్దు అని మనం అనుకుంటాం. కానీ నిజానికి అమావాస్యకు ఉన్నంత శక్తి పౌర్ణం కూడా లేదంట అని నేను తెలుసుకున్నాను. కాబట్టి అమావాస్య రోజు చాలా ఎనర్జీస్ భూమిపైకి వస్తాయి, సముద్రంలో అలలు వస్తాయి. పవర్ ఉంటేనే కదా వచ్చేది. అందుకనే ఆ పవర్లో మనం ధ్యానం చేయడం ద్వారా మన కర్మలన్నీ దగ్ధం చేసుకోవచ్చు.
ఇది అమావాస్య యొక్క ప్రాముఖ్యత. అమావాస్య నాడు మనము ఎలాంటి ముఖ్యమైన పనులైనా చేసుకోవడానికి అమావాస్య మనము మన థాట్ పవర్‌తోని, అంటే యూ క్రియేట్ ఓన్ రియాలిటీ. నువ్వు ఏమి అయితే ఆలోచిస్తావో, క్రియేషన్ చేస్తావో అదే జరుగుతుంది. తప్పితే అమావాస్య రోజు చెడ్డది, పౌర్ణమి రోజు మంచిది అనేది లేదు. అసలు భగవంతుడు పెట్టింది అన్ని రోజులు మంచివే. అందులో పవర్ఫుల్ పౌర్ణమి. పౌర్ణమి పౌర్ణమి సమయంలో కూడా చాలా ఎనర్జీస్ ఫామ్ అవుతాయి భూమిపైకి. అవి ధ్యానం చేసే వాళ్ళకి మాత్రం తెలుస్తాయి. ధ్యానం చేయని వాళ్ళకు వాటి గురించి ఏమీ అవగాహన లేదు. మనం ధ్యానంలోకి వచ్చినాము, ధ్యానం చేయడం నేర్చుకున్నాము, జ్ఞానం సంపాదించడం నేర్చుకున్నాము, జ్ఞానం ద్వారా కర్మలను దగ్ధం చేయడం నేర్చుకున్నాము. ఏ సమయాల్లో పవర్ఫుల్ ఎనర్జీస్ మనం ధ్యానం చేయడం ద్వారా ఏం స్వీకరిస్తాము? ధ్యానం చేయడం ద్వారా మనము శక్తిని అంటే కాస్మిక్ ఎనర్జీ ఏ విధంగా వస్తుంది మనందరికి తెలిసిన విషయం. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు థాట్లెస్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది థాట్లెస్? మనం యొక్క మనసును శూన్యం చేసినప్పుడు. శూన్యం కావాలంటే ఏం చేయాలి? మనసును మన యొక్క మన యొక్క మన యొక్క దృష్టిని, అంటే మన యొక్క ఎరుకను ఈ యొక్క శ్వాస ఏది లోపలికి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఆనా మన భాషలో చెప్పాలంటే మన యొక్క పత్రి సార్ చెప్పిన ఆనాపాన సతి, ఆ భాషలో చెప్పాలంటే ఆనా వెళ్ళడం, పాన బయటికి రావడం. ఏది? గాలి. లోపలికి పీల్చుకునే గాలి, బయటకు పీల్చుకునే గాలి. ఇక్కడ ఈ యొక్క నాసిక యొక్క మొదటి భాగంలో గాలి లోపలికి వెళ్ళటము ఎలా వెళ్తుంది? చల్లగా వెళ్తుంది. రావడము ఎలా వస్తుంది? వేడిగా వస్తుంది. మనకు ఆలోచనలు వస్తూ ఉంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ లోపలికి వెళ్ళే గాలిని, బయటకు వచ్చే గాలిని అబ్జర్వేషన్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకు ఏమైపోతుంది? ఆలోచనలు తగ్గే మార్గం ఏర్పడుతుంది. చాలామంది ధ్యానం చేస్తుంటూ ఉంటాము, వస్తూనే ఉంటాయి. ఏంటి? ఆలోచనలు. మనం ఏమి ఆలోచనలు వస్తాయి? మనము జరిగిపోయిన కాలాన్ని బట్టి ఆ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన యొక్క ఎరుకను, మన ఆన అపాన సతి కూడుకోవడం, అంటే వాటి యొక్క దృష్టిని మన యొక్క నాసికాగ్రంన దృష్టి కేంద్రీకరించినప్పుడు ఆలోచన విధానం తగ్గుతుంది. ఆలోచనలు తగ్గినప్పుడు మనము చేసుకున్న కర్మలు కూడా ఆ యొక్క అమావాస్య ధ్యాన శక్తి ద్వారా కూడా దగ్ధమైపోతాయి. కాబట్టి ప్రతి నెల వచ్చే అమావాస్యకి మనం కంపల్సరీగా 5 days కేటాయించుకోవాలి. అలాగే పౌర్ణమి రోజులలో కూడా 5 days కేటాయించుకోవాలి. ఆ 5 రోజులు మనకి ఎంత పని ఉన్నా కానీ డే టైంలో కాకుండా నైట్ టైంలో మనం కూర్చొని ధ్యానానికి మనము సమయము కేటాయించుకున్నట్టయితే ఈ యొక్క ఎనర్జీస్ని మనము స్వీకరిస్తాం. ఆ ఎనర్జీ స్వీకరించడం ద్వారా మన లోపల ఉన్న ప్రతి ఒక్క అణువణు 72,000 నాడులు మనకు ఏమైపోతాయి? క్లియర్ అయిపోతాయి. క్లియర్ అయిపోయినప్పుడు మనం చేసుకున్న సంచిత కర్మలు కానీ, అన్ని కర్మలు 3 రకాలు ఉంటాయి. అయితే ఆ కర్మలను మనం ఎప్పుడైతే చివరి జన్మ తీసుకున్నప్పుడు ఆ కర్మలనైతే ఎప్పుడైతే తొలగించుకుంటామో, ఎవరైతే మనం ధ్యానం చేస్తున్నామో మనందరం కూడా గురువుగారు కూడా చెప్పారు ఏమని? మనది చివరి జన్మ. ఎవరైతే ధ్యానంలోకి వచ్చారో వాళ్ళందరిది చివరి జన్మ వేసుకోవాలంటే ఏం చేయాలి? మన కర్మల్ని కూడా మనము దగ్ధం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఈ అమావాస్య పౌర్ణమి రోజులలో ఎక్కువ ఎనర్జీస్ వస్తాయి కాబట్టి అమావాస్య పౌర్ణమి రోజులను మనము కేటాయించుకోవాలి. ఎంత పనులు ఉన్నా కానీ కూడా రాత్రి సమయాల్లో మా దగ్గర అమావాస్య పౌర్ణమి ఒకరొకరు 24 hours 12 hours ఖచ్చితంగా కూర్చొని పిరమిడ్లలో ధ్యానం చేస్తారు. మనము ఇంకా పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసినట్టయితే ఇంకా 3 శక్తిని మనము పెంచుకోగలుగుతాం. ఈ రోజులలో, మామూలు రోజులలో కాకుండా ఈ రోజులలో ఇంకా పవర్ఫుల్ శక్తిని గ్రహించగలుగుతాం. కాబట్టి మనము ఈ యొక్క అమావాస్య ఖచ్చితంగా మనందరము ధ్యానంలో ఉన్న ప్రతి ఒక్కరూ
అమావాస్య సమయాన్ని మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఆ సమయంలో మనము ధ్యానం చేయడమే కాకుండా మౌనంగా ఉండడము ఇంకా చాలా ముఖ్యం. శక్తి ప్రవహించినప్పుడు మనము ఉంటున్న కొద్దీ, ఎక్కువగా మాట్లాడుతున్న కొద్దీ మనం పొందినటువంటి ఈ యొక్క ఎనర్జీస్, ఆ వైబ్రేషన్, ఆ శక్తి అంతా వృధా అయిపోతది నోటి ద్వారా. అందుకని మనం ఏం చేయాలి? అమావాస్య, పౌర్ణమిలలో మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన టీఎస్ఎస్ఎంలో చాలామంది దీర్ఘకాలిక మౌనంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వైజాగ్‌లో నేను చూసాను. మన తిరుపతిలో జీతవనంలో ఒక మాస్టర్ ఉన్నారు. ఆయన ఇప్పటికి కూడా మౌనంలోనే ఉంటున్నారు. రియల్లీ ప్రతి నెల 1వ తారీఖు నుంచి 7 డేస్ మౌన ధ్యానంలో ఉంటారు. నిజంగా ఎంత గ్రేటు! ఎంత మౌనంగా ఉంటామో మనమంత శక్తిని మనము పొందగలుగుతాం. మనం ఇటు ధ్యానం చేస్తూ, ఈ అమావాస్య ధ్యానం చేస్తూ, ఈ పౌర్ణమి ధ్యానాలు చేస్తూ మనం మాట్లాడిన కొద్దీ మన ఎనర్జీస్ అన్నీ ఎప్పటికప్పుడు ఖాళీ అవుతుంటాయి. కాబట్టి మనము మౌనంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేసినట్టయితే మనం ఇంకా ఎక్కువ ఎనర్జీని ఫార్మ్ చేసుకోగలుగుతాం. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు, నిండు అమావాస్య రోజు మనం ఇంకా మౌనంగా ఉంటే మనం చేసుకున్న ధ్యానానికి మంచి ఫలితం కూడా మనం పొందవచ్చు. ఓకే మాస్టర్స్, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ అమావాస్యను వినియోగించుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మౌనం కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనము ధ్యానంలో ఎలా మనల్ని మనం క్లెన్సింగ్ చేసుకోవాలి అంటే, మనము మొదట ఫస్ట్ మనము ఆలోచనలను ఆపేసుకోవాలి. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి, వస్తాయి. అది ఎప్పటికీ మనం గాఢ నిద్రలో ఉన్నాను, కలల రూపంలో కూడా వస్తాయి. కానీ మనం ఎప్పుడైతే నిశ్చలంగా ఏ విధంగా నిశ్చలంగా మన శ్వాస మీద ధ్యాస కేంద్రీకరించినప్పుడు అప్పుడు మనసు అనేది నిశ్చలమవుతుంది. వచ్చిన వాటిని మనము పట్టుకోకుండా వదిలేస్తూనే ఉండాలి. ఏదైనా జరిగిన దాన్ని వదిలేస్తూనే ఉండాలి. మనకు కష్టాలు వచ్చినప్పుడు కూడా వాటిని పట్టుకోవద్దు. ఇప్పుడు వెలుతురు వస్తుంది, వెలుతురు తర్వాత ఏమొస్తుంది? చీకటి వస్తుంది, చీకటి తర్వాత మళ్ళీ వెలుతురు వస్తుంది. అదేవిధంగా ఆలోచనలు వస్తాయి, మళ్ళీ పోతాయి, మళ్ళీ శూన్యస్థితి కూడా. ప్రతి ఒక్కరు శూన్యస్థితికి చేరొచ్చు. అది యొక్క మన స్థితిని బట్టి ఉంటుంది. ఆలోచనలు అనేటి ఆగిపోవు, కాకపోతే సన్నపడతాయి, తగ్గించబడతాయి, కొద్దిగా వస్తాయి. ఎక్కువ వచ్చేటి కొద్దిగా వస్తాయి. కాబట్టి మన యొక్క మనసును చంచలత్వం నుండి నిర్మలత్వం వైపు, నిర్మలత్వం వైపు నుంచి నిశ్చలత్వం నుండి శూన్యం వైపు తీసుకుంటే తగ్గించబడితే మనకు కాస్మిక్ ఎనర్జీ ఈ అమావాస్య గడియలలో విపరీతంగా మన బాడీలోకి ఫామ్ అవుతాయి అన్నట్టు. ఇది అమావాస్య యొక్క ప్రత్యేకత. మన పూర్వీకుల కర్మల ద్వారా మనం తెచ్చుకున్నటువంటి ఉంటాయి అన్నట్టు. కర్మలు మన వంశం ద్వారా తెచ్చుకున్నటువంటి కర్మలు ఉంటాయి. మన కుటుంబం ద్వారా తెచ్చుకున్నట్టు కర్మలు ఉంటాయి. మన 7 తరాల ద్వారా తెచ్చుకున్నటువంటి కర్మలు కూడా ఉంటాయి. వాటన్నింటిని కూడా మనం మన నుంచి విడుదల చేయాలి అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన పూర్వీకులను ఇన్విటేషన్ చేసుకోవాలి. మన పూర్వీకులకు వాళ్ళకు మనం ధ్యానంలో కూర్చొని వాళ్ళకి రమ్మని సాధారణంగా ఆహ్వానించాలి. మన గురువులకు ఆహ్వానించాలి. మన వృక్ష జాతికి అందరు ఏ రూపాలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మనతో పాటు ధ్యానంలో కూర్చొని ధ్యానంలో మనతో పాటు చెయ్యాలని చెప్పేసి కోరుకున్నప్పుడు వాళ్ళు ధ్యానం ద్వారా జ్ఞానం పొంది, మనము ధ్యానం ద్వారా జ్ఞానం పొంది కర్మలను దగ్ధమయ్యే పరిస్థితి, వాళ్ళు కూడా కర్మల నుంచి మనము రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినప్పుడు మనకు ఆఖరి జన్మ చేసుకోవచ్చు. అప్పుడు మనకు కర్మ నుంచి విముక్తి పొందుతుంది. అది ఎప్పుడు? ఈ అమావాస్య, ఈ పౌర్ణమి దాంట్లో
చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. అందుకనే మన పూర్వీకులకు కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు మీరు 7 తరాల నుండి ఎవరెవరికైతే నేను తెలిసి కానీ తెలియక కానీ బాధ పెట్టినట్టయితే కష్టపెట్టినట్టయితే మన తల్లిదండ్రులను కూడా అంటే వాళ్ళు ధ్యానంలో ఉన్నా లేకపోయినా ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా వాళ్ళకు కూడా మనము ఇన్వైట్ చేసుకోవాలి. అదేవిధంగా మన యోగులకు గురువులకు ఆ శివకు అంటే శివ పరమాత్మకు శివుడికి మనము మన గురువు గారైన పత్రి గారికి ఇంకా చాలా చాలా లైట్ వర్కర్స్కి ఇలా వీళ్ళందరినీ మనము ఇన్వైట్ చేసుకోవడం ద్వారా వాళ్ళు మనతో పాటు ధ్యానంలో కూర్చోవడం ద్వారా మనం ఇంకా మంచి స్థితిలోకి వెళ్తాం. అంటే మన యొక్క ఇప్పుడు మనం మాట్లాడే మాటల ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి వింటారు, కానీ మనకు చూసే శక్తి లేదు. ఈ భౌతిక నయనాలకు చూసే శక్తి లేదు. ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడైతే థర్డ్ ఐ యాక్టివేషన్ చేసుకుంటామో థర్డ్ ఐ మాస్టర్ అవుతామో అప్పుడు వాళ్ళు వచ్చింది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి మనము ఆ స్థితిలోకి వెళ్ళాలంటే ఎక్కువ ధ్యానం చేస్తూ ధ్యానంలో శూన్యస్థితిని పొందడం కోసము ఆ శూన్యస్థితి రావాలి అంటే ఇలాంటి పవర్ఫుల్ రోజులలో ధ్యానం అమావాస్య ఒకరోజు ముందు అయినా 2 రోజుల ముందు అయినా అదే పవర్ ఉంటుంది. అమావాస్య 2 రోజుల తర్వాత అయినా కానీ 5 days అదే పవర్ ఉంటుంది. ఈ 5 రోజులు ఖచ్చితంగా మనము ధ్యానంలో ఎనర్జీస్ తీసుకొని ఆ ధ్యానం ద్వారా జ్ఞానం పొంది ఆ జ్ఞానం ద్వారా కర్మలను చేసుకోవచ్చు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, జ్ఞానాది కర్మ దగ్ధాన అంటే ధ్యానం చేయడం ద్వారా మన కర్మలన్నీ దగ్ధమైపోతాయి. మనము కర్మలను దగ్ధం చేసుకున్న తర్వాత మనం తెలిసి ఏది చెయ్యము, మనకు తెలియకుండానో ఏవో జరిగిపోతాయి. మనకి ఈ జన్మలో కాకుండా ఈ జన్మలో కూడా కొన్ని తెలిసి కూడా తెలియక కూడా చేసినవి ఉంటాయి. ఎన్నో జన్మలు తీసుకున్నాం మనం. ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి ముందు ఎన్నో జన్మలు తీసుకుంటూ వచ్చినాం. ఉదాహరణకి మనం తీసుకుంటే మనం చిన్నప్పుడు అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్లో మనం చిన్నప్పుడు ఆ యొక్క గాలిలో ఎగిరే కీటకాలు ఏంటి అందులో ఒకటి మా దగ్గర మేము ఏమంటామంటే వాటిని గూగలు అంటాం మేము. అంటే అవి గాలిలో ఎగురుతూ ఉంటాయి. వాటిని చిన్నప్పుడు మేము తీసుకొని వాటికి దారం కట్టి రెక్కలు వేసేసి వాటిని గాలిలో వదిలేసేస్తుంటాం. అలాంటివి మనం ఎన్నో తెలిసి తెలియక చేసినటువంటి ఉంటాయి, కర్మల కిందికి వస్తాయి. అదేవిధంగా మన తాతలకు ముత్తాతలకు మనకు తెలియక తెలిసినవి అవన్నీ మన ఒక కర్మలో భాగమై ఉంటాయి. అవి ఎప్పటికి ఉంటాయి. కాబట్టి మనము వాటిని ఇలా అమావాస్య పౌర్ణమి ధ్యానాల్లో మనం ధ్యానం చేయడం ద్వారా వాటి యొక్క కర్మల నుండి మనము విముక్తి పొందడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. అందుకే మన ధ్యానులకు పౌర్ణమి అన్న అమావాస్య అన్న చాలా ఇంపార్టెంట్ డేస్. మన పండుగలకు అంతా ఇంపార్టెంట్ ఇస్తామో ఇవ్వమో కానీ మన యొక్క ముఖ్యమైన ఎనర్జీ డేస్ అంటే అమావాస్య పౌర్ణమి అని మన ధ్యానం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన. ఇంకా అమావాస్య పౌర్ణమి ధ్యానాలు అనేవి 7 days వరకు కూడా ఉంటుంది. అమావాస్యకి ప్రతి ధ్యానానికి 7 days కూడా ఉంటుంది లెక్క. కాకపోతే మనమున్న ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మన పనుల దృష్ట్యా అన్నిటి దృష్టి డైలీ మనం ధ్యానం చేస్తాం ఖచ్చితంగా. ఒక గంటనో 2 కుదిరితే 3 గంటలు ఇలా చేస్తాం. ఇలా చేసినా కానీ మనం పౌర్ణమి అమావాస్య రోజులలో మాత్రము వాటికి ఖచ్చితంగా 7 days కాకుండా ఒక 5 days కేటాయించడం ద్వారా మనము ఆ కర్మల నుండి విముక్తి కావించబడతాం. ఖచ్చితంగా మనము ఈ అమావాస్యను ఇంకా పౌర్ణమి దినాలలో అయితే మన గ్రూప్ మెడిటేషన్తో కనెక్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఒక్కరిగా కాకుండా మన దాంట్లో గ్రూపులు ఉన్నాయి, చాలా గ్రూపులు ఉన్నాయి. ఉదాహరణకి లైట్ వర్కర్స్ వాళ్ళు ఖచ్చితంగా అమావాస్య ధ్యానం ఒకరోజు ముందే చేయిస్తారు. వాళ్ళ మార్నింగ్ జరిగింది అమావాస్య ధ్యానమే. ప్రతి నెల అమావాస్య కన్నా ఒకరోజు ముందు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5 నుంచి వాళ్ళు పెట్టేస్తారు. దాంట్లో పాల్గొనడం ద్వారా కూడా మనం ఆ గ్రూప్ ఎనర్జీస్తో కనెక్ట్ అయిపోయి ఆ విధంగా కూడా మనము ధ్యానం చేయడం ద్వారా ఆ జ్ఞానం పొందడం ద్వారా
మన కర్మలను మనము రిలీజ్ చేసుకోవచ్చు. కాబట్టి మనము అమావాస్య దానానికి మనమే గాకుండా మనం గ్రూప్‌తో కనెక్ట్ అయిపోతే ఇంకా హయ్యర్ వైబ్రేషన్ మనకు ఏర్పడిపోతుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ అమావాస్య కన్నా ఒకరోజు ముందు చాలా గ్రూప్‌లలో అమావాస్య దానం అని ప్రత్యేకంగా ఉంటది. కాబట్టి మీరు దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ముఖ్యంగా మనము ధ్యానం చెయ్యాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. అమావాస్య దానంలో మనం కూర్చోవాలి. ఏం చేయాలి? పరిశుభ్రంగా స్నానం చేసేసి హ్యాపీగా లైట్‌గా ఫుడ్ తీసుకొని మంచిగా వాటర్ తాగేసి ధ్యానంలో కూర్చుంటే ఆ యొక్క భూమి మీదకి వచ్చే ఆ ఎనర్జీస్ ఆహ్, ఆ అమావాస్యకి సంబంధించిన ఆ ఎనర్జీస్ భూమి మీదకి వస్తాయి. చూడండి, మనం సముద్రం దగ్గరికెళ్తే ఆటుపోట్లు విపరీతంగా వస్తాయి. ఎందుకొస్తాయి? ఆ వాతావరణంలో కలిగిన మార్పుల ద్వారా ఆ సముద్రంలో అలలు ఏ విధంగా పడుతూ లేస్తూ ఉంటాయో ఆ వైబ్రేషన్స్‌కి అది ఉదాహరణ. మనము మామూలు రోజులలో ధ్యానం చేసిన దానికన్నా ఈ యొక్క అమావాస్య రోజులలో ధ్యానం చేయడం ద్వారా, మౌనంగా ఉండడం ద్వారా ఎంతో ఎనర్జీ ఫీల్ అవుతాము. అది మీరు పొందాలంటే స్వయంగా మీరు ఆ రోజులలో అమావాస్య రోజులలో ధ్యానం చేసి మీరు ప్రాక్టికల్‌గా చూసి తెలుసుకోండి. రియల్‌గా ఆ యొక్క ఆ వైబ్రేషన్‌ని మనము ఫీల్ అవుతాం. ఆ ఎనర్జీస్‌ని మనం ఫీల్ అవుతాం. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనము ఎవరెవరితోని కనెక్ట్ కావాలో వాళ్ళ యొక్క పూర్ణాత్మలను మనము ఇన్విటేషన్ చేసుకోవాలి. ఇన్విటేషన్ చేసుకొని వాళ్ళొచ్చి నాతో పాటు ధ్యానంలో కూర్చొని నాతో పాటు ధ్యానంలో కూర్చొని జ్ఞానాన్ని పొందాలని చెప్పేసి మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనతో పాటు కూర్చోబెట్టుకొని ధ్యానం చేసినట్లయితే నిజంగా చాలా అద్భుతమైన ధ్యానం కుదరని వాళ్ళకు కూడా అటు అమావాస్య ఎనర్జీస్, ఇటు మనం ఇన్విటేషన్ ఇచ్చిన మాస్టర్స్ అందరూ హిమాలయ ఎంతమంది యోగులు ఉంటే ప్రతి ఒక్కరిని హిమాలయాల్లో ఉన్న ప్రతి ఒక్క గొప్ప గొప్ప మునులను, యోగులను, యోగీశ్వరులను, ఈశ్వరులను, పరమాత్మను అందరినీ పేరు పేరున మనకింక తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఇన్విటేషన్ చేసుకొని మనం కూర్చొని అమావాస్య దానం చేసినట్లయితే రియల్‌గా ఎంత అద్భుతంగా మనకు ధ్యానం అది నేను చాలా అనుభవించిన. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ అమావాస్య రోజులల్లో ఒక 2 రోజుల ముందు గానీ, 2 రోజుల తర్వాత గానీ చేసినట్టయితే ఆ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీని మీరు ఖచ్చితంగా గుర్తుపట్టగలుగుతారు. ప్రతిరోజు మనం ధ్యానం చేసేటప్పుడు కూడా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసుకోవాలి. మరియు ఈ సమయంలో మనం ధ్యానం కూర్చున్న సమయంలో ఇప్పుడు మన ధ్యానం ధ్యాన జగత్తు, సాకార జగత్తు, పిరమిడ్ జగత్తు అని ఎప్పుడైతే మన గురువుగారు మనకు విజ్ఞానాన్ని అందించారో 24 గంటలు సంవత్సరంలో 365 రోజులు, రోజు 24 గంటలు ప్రతి ఒక్క సెకండు, ప్రతి ఒక్క కంటి రెప్పగొట్టే సమయంలో కూడా అందరూ ఏదో ఒక చోట ఈ భూమి పైన మన ఆనాపానసతి ధ్యానము చేస్తూనే ఉన్నారు. ఆహ్, ఆ ధ్యానం చేసే వాళ్ళు ఈ సమయంలో ఇప్పుడు మనం ఈ మాట్లాడుతున్న సమయంలో ధ్యానంలో కూర్చున్న వాళ్ళు ఎంతోమంది ఆత్మజ్ఞానులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ పూర్ణాత్మతో సహా ఇక్కడికొచ్చి మాతో పాటు కూర్చొని ధ్యానం చేయాలని చెప్పేసి మనం రిక్వెస్ట్ పెట్టుకొని వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి మనం కూర్చొని ధ్యానం చేసినట్లయితే, శ్వాస మీద ధ్యాస పెట్టినట్లయితే అద్భుతమైనటువంటి మనము రిజల్ట్‌ని చూస్తాం. ఇది రియల్ అండి. ఎప్పుడు మనం ధ్యానం చేసినా, మనం ప్రయాణంలో ధ్యానం చేసినా, ఎక్కడ ధ్యానం చేసినా గానీ, ఈ సమయంలో నేను కూర్చునే సమయంలో ఎక్కడైనా ఈ భూమండలం మీద ఎవ్వరైనా ధ్యానంలో కూర్చున్నారో వాళ్ళ యొక్క పూర్ణాత్మ వచ్చి నాతో పాటు కనెక్ట్ కావాలని చెప్పేసి కోరుకోవాలి. ఖచ్చితంగా అవుతుంది. ఇంకా కొంచెం ప్రాక్టికల్‌గా చెప్పాలంటే మనకెవరైనా వ్యతిరేకులు ఉన్నట్లయితే అంటే మనం ఎంత మంచి చేసినా గానీ నెగెటివ్, పాజిటివ్ అనేది ఖచ్చితంగా ఉంటది. వాటిని కూడా మనం న్యూట్రల్‌గా తీసుకోవాలి. మనం నెగెటివ్‌గా భావించే వాళ్ళున్నా గానీ వాళ్ళని కూడా వాళ్ళ పేరుతో సహా వాళ్ళని కూడా పిలిచి మనతో పాటు ధ్యానంలో
కూర్చొని ధ్యానం చేయవలసిందిగా కోరుకున్నట్టయితే వాళ్ళ యొక్క పూర్ణాత్మ వచ్చి ఇక్కడ నాతో పాటు ధ్యానంలో కూర్చోవాలని మనం కోరుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మనకు సరెండర్ అవుతారు. ఇది రియల్ అండి. నేను ప్రాక్టికల్‌గా చేసిన. నిజంగా అంటే మనకు సరెండర్ కావాల్సిన అవసరం లేదు. అంటే మనము మన ధ్యానంలో ఎలా ఉంటాము? సత్యంలో ఉంటాం. సత్య మార్గంలో ఉంటాం. వాళ్ళు కూడా సత్య మార్గంలో తేవడానికి మనం ప్రయత్నం చేయాలి. అది వాళ్ళ తప్పు కాదు. మనకు ఎన్ని కష్టాలొస్తాయో, ఎన్ని బాధలొస్తాయో, ఎంత అతలాకుతలమైతామో అవన్నీ మనకు పరీక్ష పెట్టడానికే. ఇప్పుడు మనం చేసుకున్న కర్మలన్నీ మనం చేసుకున్నయి కావు. మనం చేయించేవాడు ఒకరున్నారు. ఆ చేయించిన అతనికి తీసే అంత శక్తి ఉంది. కాబట్టి మనము బెంబేలు పడవలసిన అవసరము లేదు. మనము అనుకుంటాం నేను చేసేది ఏం లేదు. అంతా ఆ భగవంతుడే చేస్తాడు, చేయిస్తాడు, తీసేస్తాడు. మనం అనుకుంటాం అయ్యో! అయ్యో! ఇట్లయిపోయింది. నాకు ఈ బాధలొచ్చినాయి, ఈ కష్టాలొచ్చినాయి. తనే చేయిస్తాడు, తనే తీస్తాడు. మనము నిమిత్త మాత్రులం కాదు. నిమిత్త మాత్రులం మాత్రమే. చేయించేది, చేసేది అంతా ఆ భగవంతుడే. కాబట్టి మనం ఏ కర్మలకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనము మానవ జన్మ భూమి మీద ఎందుకు తీసుకొనొచ్చినాము? ఇక్కడ అన్నీ అనుభవించడానికి వచ్చినాము. అనుభవించడము అక్కడ పక్కకెట్టేసి మనము ఎన్నో కర్మలను క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ క్రియేషన్ జయించేది కూడా అతనే. కాబట్టి మనం ఎరుకలో ఉండాలి. ఇదంతా అతను జయిస్తున్నాడు. అతనే తీసేస్తాడు. తీసేయడానికే మనం ఏం చేయాలి? ఈ ధ్యానం చేయాలి. మనం గుళ్ళల్లోకెళ్తాము. గుళ్ళల్లోకెళ్ళి ధ్యానం చేస్తాము. వెళ్ళి ప్రతి ఒక్కరము అక్కడున్న వైబ్రేషన్ స్వీకరించాలి అంటే ఇప్పుడు ధ్యానం అనేది మనం ఇళ్ళల్లో కాకుండా ఆ గుళ్ళల్లో చేయడం ద్వారా కూడా వైబ్రేషన్ తీసుకోవచ్చు. మనం పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేస్తాం కాబట్టి మూడింతల శక్తిని తీసుకుంటాం. అదేవిధంగా టెంపుల్స్‌కెళ్తాం గదా! టెంపుల్‌కి వెళ్ళినప్పుడు మనమే గాదు అక్కడ ఉన్న వాళ్ళని కూర్చోబెట్టుకొని 2 ముక్కలు చెప్పేసి తదేకంగా ఆ యొక్క అక్కడ గుడి లోపల ఉన్న ఆ మూల విరాట్ శక్తిని చూస్తూ ధ్యానం చేసినట్టయితే మన కళ్ళలోకి నేరుగా వైబ్రేషన్ వెళ్తది. మన కళ్ళు మూసుకొని కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాన్ని చూస్తూ అదే విధంగా మనము ఆలోచన రహిత స్థితి ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వాముల వారు ఉన్నారు. ఎంతో మంది వెళ్తారు. ఒక్క క్షణం కోసము మనం ఎంతో తాపత్రయపడుతూ వెళ్తాం. అక్కడున్న అతను ఏం చేస్తున్నాడు? అతను ధ్యానంలో ఉన్నాడు. హయ్యర్ వైబ్రేషన్‌తో ఉన్నాడు. మనం కూడా ధ్యానం చేస్తే మనం కూడా హయ్యర్ వైబ్రేషన్‌తోని పోవచ్చు ఖచ్చితంగా. కాబట్టి నిశ్చలంగా, నిర్మలంగా ఉన్నప్పుడే మనం ఆ శక్తిని తీసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడికెళ్ళినా గానీ ఈ ధ్యానం యొక్క ప్రాముఖ్యతను, ధ్యానం చేయడం ద్వారా పొందేటటువంటి లాభాలను మనకు వచ్చిన విధంగా చెప్పినట్టయితే వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత అమావాస్య గురించి గానీ, పౌర్ణమి గురించి గానీ చెప్పినట్టయితే వాళ్ళ కర్మలను కూడా మనము కొంచెం వరకు ఇప్పుడు మనకు తెలిసిన విషయం మనకు ఇతరులకు చెప్పడం ద్వారా అది కూడా మన కర్మ తీసేసిన దాని కిందకే వస్తది. కాబట్టి మనకు ఈ ధ్యానంలో కొంత తెలిస్తే కొంత, ఎక్కువ తెలిస్తే ఎక్కువ, ఎంత తెలిస్తే అంత. నాకేమీ రాదు అనుకోకుండా వచ్చిన కాడికి చెప్పడం ద్వారా మన కర్మలను కూడా రిలీజ్ చేస్తాం. అదేవిధంగా మనం మాట్లాడిన ప్రతి మాట, మనం మాట్లాడుతున్నామంటే ధ్యానం గురించే. మనం పడుకున్నామంటే ధ్యానం గురించే. మనం లేసినామంటే ధ్యానం గురించి. ఎప్పుడు అదే స్థితిలో ఉన్నట్టయితే ఆ విధంగా కూడా మన కర్మలు దగ్ధమయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మనం ఏ ఫోన్‌లో మాట్లాడినా గానీ, మా ఇంట్లో కుటుంబ వ్యక్తులతో మాట్లాడినా గానీ కూడా సజ్జన సాంగత్యమే జరుగుతాయి. ఇంకా వేరే విషయాలుండయి. పక్క వాళ్ళయి, వెనక వాళ్ళయి, ముందటి వాళ్ళయి ఇంకో సంభాషణ ఉండదు. ఎందుకంటే మనం మాట్లాడితే సజ్జన సాంగత్యం, మనం చేస్తే ధ్యానం, మనం వింటే జ్ఞానం. ఇది మేము చేసేది. మీరు కూడా అందరూ ఆ విధంగా చేసినట్టే. వేరే వాటికి అసలు అవకాశమే ఉండదు. పక్కింటికో ఒక మాట చెప్తాం ధ్యానం చేయండి. వాళ్ళ కర్మలు కరెక్ట్‌గా క్లియర్‌గా ఉంటే వాళ్ళు ధ్యానంలోకి వస్తారు. వాళ్ళు రాలేరని కూడా మనము ఏమీ పడొద్దు. వాళ్ళు రాలేరు. ఇప్పుడు మనం రావడానికి నేనే అనుకున్నా మా పత్రి సారు ఎప్పుడు మొట్టమొదటి పిరమిడ్ కట్టిండ్రు 92లో. అప్పుడు నాకేం తెలీదు. అప్పుడు నేను చిన్న పిల్ల. నాకు అప్పటికి అవగాహన లేదు. కాబట్టి మనకు ఎప్పుడైతే మన కర్మలు రిలీజ్ చేయబడతాయో అప్పుడే
ఈ మన పిఎస్ఎస్ఎంలో అడుగు పెట్టాలంటే కూడా మన కర్మలు అనేటివి చేసుకున్న కర్మలు రిలీజ్ అయినప్పుడే మనం అందులో అడుగు పెట్టాలి. నేను ఎంతో మందికి చెప్తా ఉంటాను. వాళ్ళు కొంతమంది మన ద్వారా కూడా రాలేకపోతారు. అంటే మన ఎనర్జీస్ అనేటివి కూడా సరిపోవాలి. అంటే మన ఎనర్జీస్ సరిపోయినప్పుడే వాళ్ళకు ఆ ఎనర్జీస్ అనేటివి కనెక్ట్ అయినప్పుడే వాళ్ళు ధ్యానంలోకి వస్తారు. మనం అనుకుంటాం ఇంతమందికి చెప్పినాం వీళ్ళు వస్తలేరు, ఇంతమందికి చెప్పినాం వీళ్ళు వస్తలేరు అని అనుకుంటాము. అలా కాదు. వాళ్ళ యొక్క కర్మలు కూడా వాళ్ళని ఆ మెడిటేషన్లోకి రానివ్వవు. అందులో ఇంకా చాలామంది భయపడేది ఏంటి అంటే, అమ్మో నేను ఈ పిఎస్ఎంలోకి వెళ్తే, ఈ దీంట్లోకి వెళ్తే నేను శాకాహారి రావాలి, నేనేం తినకుండా ఉండాలని ఆలోచించే రాని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ యొక్క కర్మలు అనేటివి ఇప్పుడు నేనే 2013లో అట్లా వచ్చిన. కానీ ధ్యానం అనేది తెలుసు. కానీ నాకేమనిపించింది, అబ్బో నేను ఎప్పుడో వచ్చేస్తే ఇంకా పత్రిసార్తో ఇంకా ఎక్కువ తిరిగేదాన్ని అని అనుకునేదాన్ని. కానీ మనకు సమయం రావాలి. ఇప్పుడు మీ జూన్లోకి అంటే విశాఖపట్నం పరిగు దాంట్లోకి రావాలంటే సమయం అనేది ఈ రోజు నాకు ఎన్నో పనులు ఉన్నాయి. నిజంగా చెప్తున్నా, చాలా పనులు ఉన్నాయి. కానీ నేనేం చేసిన అంటే ఈ సమయంలో ఇక్కడ నేను ఈ జూన్లో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి వాటంతట అవి పక్కకు జరిగిపోయినాయి. రేపు చేసుకోవడానికి వాయిదా పడ్డాయి. ఏ సమయంలో ఏది జరగాలనేది మనకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అంతకుముందు మనం ఏం చేస్తాం, మామూలు వ్యక్తులలాగానే ఏమని ఆలోచిస్తాం, అరే ఇది ఇట్లయితే ఇది ఇట్లా అయ్యేది, ఇది ఇట్లయితే ఇట్లా అయ్యేది అని ఇట్లా ఆలోచిస్తాం. కానీ అది అవాస్తవం. ఏ సమయానికి ఏది జరగాలనో, ఏ సందర్భంలో ఏది కావాలనో, ఏ సందర్భంలో ఏది మాట్లాడాలనో అది జరుగుతూనే ఉంటుంది. అది ఒక్క ధ్యానులకు మాత్రమే అవగతమవుతుంది. ఇంకా మిగతా వాళ్ళకి, ధ్యానంలో లేని వాళ్ళకి ఇది తెలియదు. కాబట్టి వాళ్ళని కూడా మనము కసురుకోకుండా వాళ్ళకి సామరస్యంగా చెప్పాలి. వాళ్ళు ధ్యానంలోకి వచ్చి జ్ఞానం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు వచ్చేవాళ్ళు లేటెస్ట్ జ్ఞానంతో వస్తున్నారు. మేము ఎప్పుడో వచ్చేసి ఇంత జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చినాము లేటెస్ట్ జ్ఞానంతో. ఎంత వచ్చినా సముద్రంలో ఇసుక రేణు అంతనే మన జ్ఞానం. సముద్రం అంతా రావాలి అంటే భగవంతులం కావాలి. మనం భగవంతులమే ఆల్రెడీ. కాకపోతే ఆ స్థితిని చేరుకోవడానికి మనకి ఇంకా చాలా టైం పడుతుంది. మనం భగవంతుడని గుర్తించాలి అంటే మనకి ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకే ఈ జన్మనే సరిపోతుందో సరిపోదు, ఇంకెన్ని ఎత్తవలసి వస్తాయి, ఇంకెన్ని కర్మలు ఉన్నాయో మనకు తెలియదు కదా. మనం సంసారంలో నిర్వాణంలో ఉన్నాం. అది ఒక గొప్ప పని చేస్తున్నాం. యోగుల కన్నా ఋషుల కన్నా మనం పూర్తిగా సంసారంలో నిర్వాణం చేస్తున్నాం కాబట్టి మనదే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ధ్యానానికి. కాబట్టి యోగుల కన్నా ఋషుల కన్నా మునుల కన్నా మనం గొప్ప పనులు చేస్తున్నాం. దీని ద్వారా కూడా మనం తొందరగా కర్మలను దగ్ధం చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఇంకా భగవంతుడు ఇచ్చిన అవకాశం ఏంటి అంటే ఈ అమావాస్య పౌర్ణమి రోజులల్లా మనం ఎంత చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టు మన పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి అమావాస్య ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ యథావిధిగా టైం కేటాయించుకొని, మా దగ్గర అయితే అమావాస్య ధ్యానం అనగానే సాయంత్రం 6 నుంచి మార్నింగ్ 6 వరకు కూర్చునే వాళ్ళు ఉన్నారు. రియల్గా ఆ విధంగా తయారు అయినప్పుడు అప్పుడు మన కర్మలు పటాపంచలైపోతాయి. మన వంశ కర్మలు, మన పూర్వీకుల కర్మలు, మన కుటుంబ కర్మలు, మనకు ఏ కర్మలు ఉంటే ఆ కర్మలు. ఆ విధంగా ధ్యానం చేయడం అనేది కూడా మనము అవగతం చేసుకోవాలి. ముఖ్యంగా అమావాస్య పవర్ఫుల్, గుర్తుపెట్టేసుకోండి. అమావాస్య అంటే ఏదో అనుకోవద్దు. నేను కూడా నేను చదువుకున్నప్పుడు బుక్లో ఒకసారి చూశాను. వీరేశలింగం పంతులు అనుకుంటా, బహుశా ఆయన గవర్నమెంట్ జాబ్ వస్తుంది టీచర్గా. అప్పుడు చిన్నప్పుడు చదివింది నాకు కొంచెము గుర్తుంది. ఆయన అమావాస్య రోజే పోయి జాయిన్ అవుతారు. అప్పుడు మైండ్లో దట్టింది నాకు అమావాస్య. నేను కూడా అమావాస్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి ఆ చిన్నప్పుడే నేను మైండ్ సెట్ చేసుకున్నా.
ధ్యానంలోకి వచ్చినాక కాదు. అదే రోజు పోయి ఇంట్లో అందరూ అంటారు అమావాస్య రోజు జైన్ కావద్దు, అమావాస్య రోజు వెళ్ళొద్దు, చెయ్యొద్దు. కానీ ఎంతో గొప్ప గొప్ప వీరేశలింగం పంతులు గొప్ప గొప్ప పనులు చేసి ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్తగా తయారైండు. ఇప్పటికి కూడా మన ఆ, విద్యా విధానంలో పాఠశాల బుక్స్లలో తెలుగు సబ్జెక్టులో ఖచ్చితంగా వీరేశలింగం పంతులు గురించి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అమావాస్య రోజు జైన్ అయిన అతను ఎంత గొప్పవాడిగా తయారైండు. అది అది ఇంకా ఆత్మజ్ఞానానికి సంబంధించింది కాదు, ఒక సంఘ సంస్కర్త. అతనే ఒక అమావాస్య రోజు పోయి జైన్ అయినప్పుడు మామూలు మనుషులము మనం కూడా అమావాస్య రోజు అన్ని పనులు చేయడంలో తప్పు లేదు. అమావాస్యకి భూమికి ఎనర్జీస్కి అంత అనుసంధానమైనటువంటి పవర్ ఎనర్జీస్ ఈ భూమిపైకి వస్తాయి. కాబట్టి అమావాస్యను మనము దానికి మంచి రోజుగా భావించి మన గొప్ప శక్తి ఇచ్చే రోజునిగా భావించి అమావాస్య రోజులల్లో ధ్యానం చేయడం అనేది ఇంకా ఎక్కువ దాని గురించి అవగాహన రావాలంటే ఆ అమావాస్య ధ్యానానికి సంబంధించిన జ్ఞానం చాలా ఉంది. ఎంత చెప్పినా కానీ తగ్గదు. కాబట్టి కొంచెమైన జ్ఞానం తీసుకొని అమావాస్య ధ్యానానికి మనం కేటాయించినట్టయితే చాలా అద్భుతంగా మనం ఎనర్జీస్ని పొందే అవకాశం ఉంటుంది. కాళ్ళల్లో కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాము, వేళ్ళల్లో వేలు పెట్టేసుకుందాము. ప్రశాంతంగా హాయిగా మీకు ఏమైనా ఇబ్బంది లేకుంటే స్ట్రైట్గా కూడా కూర్చోవచ్చు. శరీరానికి ఇబ్బంది కాకుండా హాయిగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మనసు ప్రశాంతంగా పీస్ఫుల్గా కళ్ళు మూసేద్దాము. మనం ధ్యానం చేస్తున్నప్పుడు సీరియస్గా కాకుండా ప్రశాంతమైన వదనం కనిపించాలి. ఏదో పోగొట్టుకున్నట్టు పెట్టద్దు ఫేసు. ఆ ఫేసు లోపల ఆ ధ్యానం యొక్క తేజస్సు కనిపించాలి. రియల్గా ధ్యానం చేసే వాళ్ళ యొక్క ఫేసులు, ధ్యానం చేయని వాళ్ళ యొక్క ఫేసులు మీరు అబ్జర్వేషన్ చేయండి. వీళ్ళ ఫేసులు ఎంత వెలిగిపోతాయి, ధ్యానం చేయని వాళ్ళవి ఎంత అలజడుతుంటాయి. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గమనించవలసింది. కాబట్టి మనం ధ్యానం చేస్తున్నప్పుడు చిరునవ్వుతోని స్మైలింగ్ ఫేస్తోని చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందగలుగుతాం. ప్రశాంతంగా కూర్చుందాము. ఒక్కసారి 3 లాంగ్ బ్రీతులు తీసుకుందాము. అంటే ఆనా అపానా. ఒక 3 టైమ్స్ బ్రీత్ ఇన్, దీర్ఘమైన శ్వాస బ్రీత్ అవుట్. ఒక 3 టైమ్స్ ఈ విధంగా తీసుకొని మనం కూర్చున్నట్టయితే మనం తొందరగా మన బాడీ, మన శరీరము, మన మనస్సు ఏకాగ్రతలోకి ఈజీగా వస్తుంది. మనం రాగానే కళ్ళు మూసుకొని ఇట్లా బాడీని ఫ్లెక్సిబుల్గా పెట్టుకొని మనం ఆలోచన చేస్తూ ధ్యానం చేసే కంట లాంగ్ బ్రీతులు 3 తీసుకొని ఇలా 3 సార్లు దీర్ఘ శ్వాస తీసుకొని మన మనస్సు సంతోషంతో ధ్యానంలో కూర్చోవాలి. హ్యాపీనెస్తో ధ్యానంలో కూర్చోవాలి. మనం ధ్యానం చేస్తూ ఉంటే మన ఫేస్లో తేజస్సు, ఆనందం కనిపించాలి.
మన గురువుగారైన పత్రిజీని ఆహ్వానించుకుందాము. మన యోగులైనటువంటి యోగులు, మునులు, ఋషులు వాళ్ళందరినీ కూడా ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నాం. దగ్గరికి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళు కూడా మనతో పాటు ధ్యానంలో కూర్చోమని ఈ మాస శివరాత్రి రోజున మనం వాళ్ళకు రిక్వెస్ట్ చేసుకుందాము. మన మనస్సులో ఈ సమయంలో ఎవరైతే ధ్యానంలో కూర్చున్నారో వారి అందరి యొక్క ఆత్మలను ఇక్కడికి మనతో పాటు ధ్యానిస్తూ కూర్చోమని చెప్దాము. హాయిగా ప్రశాంతంగా ఏ ఆలోచన లేదు, ఏ టెన్షన్ లేదు, ఏ బాధ లేదు, ఏ వర్రీ లేదు. ప్రశాంతంగా హాయిగా మన శ్వాసను మాత్రమే గమనిస్తూ ప్రతి భాగాన్ని గమనిస్తూ మన తల భాగం, మన ముదురు భాగం పైన వస్తాం. మన శరీరాన్ని మనం గమనించుకుంటూ వద్దాం. మనకు ఆలోచన అంటూ ఏమీ ఉండదు. మన నుదురు భాగాన్ని, కళ్ళు, మన చెవులు, మన ముక్కు, మన నోరు, మన ఫేస్ ఆల్ రౌండ్ ధ్యానంలో ప్రతి ఒక్కటి గమనించుకుంటూ మన ఛాతీ భాగం, మన మెడ భాగం, మన భుజాలు, మన చేతులు ప్రతి ఒక్కటి ధ్యానంలో గమనిస్తూ భాగం, మన చేతులు, మన అరచేతులు, మన వేళ్ళు, పొట్ట భాగంకి కింది వైపు నుండి భాగం, మన తొడల భాగం, మోకాళ్ళ భాగం, మన పాదాలు, మన చీల మండలం, మన పాదాలకున్న వ్రేళ్ళు ప్రతి ఒక్కటి వాటి గమనించుకుంటూ ధ్యానంలో కూర్చున్నాము. హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ప్రతి ఒక్క భాగాన్ని మనము ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి ఈ విధంగా మన యొక్క ఎరుకని, మన యొక్క దృష్టిని మన తల భాగం నుండి పడితే మన కాలి కొసటి భాగం వరకు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే మన బాడీ అంతా క్లెన్సింగ్ అవుతుంది. మనకి ఇంకే ఆలోచన ఉండదు. ప్రతి ఒక్క భాగానికి మనం గమనించుకుంటూ ధ్యానంలో పైనుంచి కింది వరకు వెళ్తా ఉంటే ఎంత హాయి, ఎంత అద్భుతం. హాయిగా కూర్చున్నాము. మన శ్వాసను మాత్రమే గమనిస్తున్నాము. మన నాసిక
మనం శ్వాసను గమనిస్తూ గమనిస్తూ మన ఆజ్ఞాచక్రం వైపు మన దృష్టిని కేంద్రీకరించినప్పుడు చాలా అద్భుతమైనటువంటి మన కనుబొమ్మల మధ్య భృకుటి మధ్యలో ఖచ్చితంగా షేకింగ్ అవుతుంది మన ఆజ్ఞాచక్రంలో మనం అక్కడ దృష్టి పెట్టి ఈ శ్వాస మీద ధ్యాస చేయడం ద్వారా నిజంగా ఎంత శూన్యంగా అనిపిస్తుంది. శూన్య స్థితిలోకి వెళ్ళిపోతుంది. ప్రతి అమావాస్యకి మీరు ఏ విధంగా ప్రతి ఒక్క భాగంను అబ్జర్వేషన్ చేసుకుంటూ ఈ విధంగా ధ్యానం చేసినట్టయితే మీరు 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలైనా మీకు 3 నిమిషాల్లాగా అయిపోతుంది. ఖచ్చితంగా మీరు ఇది విన్న తర్వాత ఆ విధంగా చేసి చూడండి. మీరు ప్రాక్టికల్గా చేసినప్పుడే మీకు అది అర్థమవుతుంది. ధ్యానం అంటే మరేమో కాదు, మనలోకి మన ప్రయాణం. మనం రోడ్డు ప్రయాణం చేసాము, వాయు ప్రయాణం చేసాం, అన్ని రకాల ప్రయాణాలు చేసాం. మనం చేయవలసింది జ్ఞాన ప్రయాణం, మన అంతరంగ ప్రయాణం చేయాలి. మనం చేయడమే కాదు, మన తోటి వాళ్ళకు కూడా అంతరంగ ప్రయాణం గురించి నేర్పియాలి. ప్రతి ఒక్కరూ అన్ని ప్రయాణాలు చేసి వచ్చారు, కానీ అంతరంగ ప్రయాణం చేసే వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు. మన అంతరంగ ప్రయాణం గురించి తెలియని వాళ్ళకి తెలియజేయడం ద్వారా మన కర్మలు కూడా దగ్ధం చేసుకోవచ్చు. మనం చెప్పాలి, మనం వాయు ప్రయాణం చేసాం, భూమిపైన ప్రయాణం చేసాం, నీటిలో ప్రయాణం చేసాం, ఓడలపైన, మంచులో ప్రయాణం చేసాం, కానీ మనం అంతరంగంలోకి ప్రయాణం చేయలేదు. మన ప్రతి ఒక్క ధ్యానులను చేసేది ఈ అంతరంగ ప్రయాణం, అంతర్ప్రయాణం, మనలోకి మన ప్రయాణం. చాలా అద్భుతంగా ఉంది. మంచి హైయర్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మన అంతరంగంలోకి మన కళ్ళు 2 మూసేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఏమి జరుగుతున్నా వాటిని సాక్షిభూతంగా గమనించడమే మన అంతరంగ ప్రయాణానికి తొలిమెట్టు. ఏమైనా జరిగింది, ఏది జరగాలనో అది జరుగుతుంది, ఏది కావాలో అది వస్తుంది, కావాల్సింది వచ్చే తీరుతుంది, నువ్వు వద్దన్నా వస్తుంది. మన సంకల్పాల ద్వారా ఏది సంకల్పం పెట్టుకోవాలి, ఒక్కసారి పెట్టేసుకోవాలి అంతే. కానీ దానికి ధ్యానమే శరణ్యం. ధ్యానాన్ని మించింది ఏమీ లేదు. పెట్టాలి, ఒక్కసారి సంకల్పం పెట్టేసేయాలి, ధ్యానంతో పవర్ పంపించాలి, ధ్యాన శక్తిని పంపించాలి. ఖచ్చితంగా మనకు ఏది రావాలన్నో అది వచ్చి చేరుతుంది. అది నువ్వు వద్దని వస్తుంది, రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది అనేది కాదు. మనకు రావాల్సిందంటే వస్తుంది, రావాల్సింది లేకపోతే రాలేదు అంతే. హాయిగా ధ్యానం చేస్తున్నాము, ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నాము, మనలోకి మనం ప్రయాణం చేస్తాం. ఎవరు కళ్ళు తెరవరాదు, ఓన్లీ అబ్జర్వేషన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆనా పానా సతి, ఆనా పానా సతి. ఇది ఆనా వెళ్ళడం, పాన రావడం, సతి కూడుకొని ఉండడం. ఇది ఆనా పాన సతి.
ధ్యానం యొక్క అర్థం. అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఈ వైబ్రేషన్స్ కనెక్ట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఇదే విధంగా కంటిన్యూగా చేసినట్టయితే 3 అవర్స్ అయినా ఈజీగా మనం చేయగలుగుతాం, ఎవరైనా కానీ. కాకపోతే మనం గ్రూప్ మెడిటేషన్ ద్వారా చాలా హయ్యర్ వైబ్రేషన్ మనం పొందగలుగుతాం. జరుగుతున్న దాన్ని సాక్షిభూతంగా గమనించడమే. ఏది బలవంతంగా నెట్టివేయరాదు, ఏది బలవంతంగా రప్పేయరాదు. సాక్షిభూతంగా చూడడం తప్ప. లాస్ట్ 1 minute. ఎవరు కళ్ళు తెరవరాదు. ధ్యానం అంటే శ్వాసను ధ్యాస, శ్వాసను మాత్రమే గమనించాలి. మనం ధ్యానంలో ఎంత ప్రశాంతంగా కూర్చుంటామో, ధ్యానంకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు కూడా అంత ప్రశాంతంగానే బయటకు రావాలి. అది నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన శరీరము సమాధి స్థితికి చేరే అవకాశం ఉంటుంది. ఆ స్థితి నుంచి బయటకు రావాలి అంటే మనకు టైం తీసుకుంటుంది. ఒక 2 నిమిషాలు కానీ, ఓ 3 నిమిషాలు కానీ, ఇంకా ఎక్కువ సమాధిలో మనం అయిపోతే ఇంకో 5 minutes కూడా పడుతుంది. ఎంత ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుంటామో, ధ్యాన స్థితి నుండి బయటకు రావడానికి అంతే ప్రశాంతంగా బయటకు రావాలి. తొందరపడకుండా హాయిగా కూర్చున్నాము, అద్భుతంగా ధ్యానం చేస్తున్నాము. లాస్ట్ 30 seconds ఎవరు కళ్ళు తెరవరాదు. ధ్యానంలో ఎంత నిశ్చలంగా కూర్చుంటామో, ధ్యానం నుండి బయటకు రావడానికి అంతే నిశ్చలంగా కూర్చోవాలి, అంతే నిశ్చలంగా బయటకు రావాలి. లాస్ట్ 20 seconds ఎవరు కళ్ళు తెరవరాదు. ధ్యానం అంటే శ్వాసను గమనించడం. లాస్ట్ 10 seconds 5 seconds 2 చేతులను విడదీసి కళ్ళపైన బోలించండి. 5 seconds 5 4 3 2 1 0. చేతులను తీసేస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ చిరునవ్వుతో బయటకు రావాలి. చిరునవ్వుతో బయటకు రావాలి. చిరునవ్వుతో. ఎంత మంచి ధ్యానం అందించిన మన గురువు గారికి శతకోటి వందనాలు. ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తరపున ధ్యాన గురువు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అద్భుతం, అమోఘం, హయ్యర్ వైబ్రేషన్స్తో కనెక్ట్ అయ్యాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ అరుంధతి గారికి, అలాగే మాస్టర్స్ ఎరుకతోటి ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.